నమస్కారం, నా పేరు శివ. అందరూ ఉన్నారు ఫ్రెండ్స్. వాళ్ళ వీడియోలో మీకు ఇండియన్ రైల్వే నుంచి ఒక మంచి అప్లికేషన్ అయితే పరిచయం చేయబోతున్నానండి. ఇటీవల మనకి ఐఆర్సిటిసి అనేది ఒక మంచి అప్లికేషన్ అయితే లాంచ్ చేసిందనమాట. సో మేబీ ఒక 3 months అయితే అయ్యి ఉంటుంది. సో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను అనమాట. అయితే వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మంచిగా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అనేది కాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్ని స్టార్ట్ చేస్తే కనుక సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అండి. ఓకేనా, మనకి రైల్ 1 అని చెప్పేసి ఒక మంచి అప్లికేషన్ అయితే ఇండియన్ రైల్వే లాంచ్ చేసింది. ఒక 3 months అయితే అయి ఉంటుంది. సో చాలా మందికి ఇది తెలియకపోవచ్చు. ఇక్కడ నుంచి మనం చాలా రకాల టికెట్స్ అనేవి, జనరల్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు, అలాగే రిజర్వ్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు, ప్లాట్ఫామ్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. అన్ని సర్వీసులు ఇందులోనే, అన్ని సర్వీసులు కలిపి ఒకే దాంట్లో ఇవ్వడం ఒక మంచి విషయం అని చెప్పేసి అనుకోవాలి. ఇంతకుముందు మనము ఈ యొక్క ఐఆర్సిటిసి రైల్ కనెక్ట్ని యూజ్ చేసేవాళ్ళం కదా. ఇక్కడ మనకి అప్లికేషన్ కొంచెం ల్యాగింగ్, అట్లాగే ఇందులో యాడ్స్ అనేవి ప్లే అయ్యి మనకి కాస్త డిస్టర్బెన్స్గా ఉండేది. బట్ ఇందులో అలా కాదు, క్లీన్డ్ యూఏ అండి, చాలా బాగుందన్నమాట. ఓపెన్ చేసి చూపిస్తున్నాను రైల్ 1ని. సో మీరు ప్లే స్టోర్లో దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత కొన్ని పర్మిషన్స్ అయితే అలౌ చేయమంటుంది. ఓకేనా, అలౌ చేసేయండి. అన్న తర్వాత మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకైతే చూపిస్తుంది అనమాట. ఇంతకుముందు రిజిస్టర్ అయినట్లయితే ఈ రైల్ 1లో ఇక్కడి నుంచి మీరు లాగిన్ అవ్వచ్చు, లేదా కొత్తగా రిజిస్టర్ అవ్వచ్చు మొబైల్ ద్వారా, లేదా ఇంతకుముందు మీరు రైల్ కనెక్ట్ అలాగే యూడిఎస్ యాప్స్ వాడితే సో వీటి ద్వారా కూడా ఇక్కడ రిజిస్టర్ చేసుకోవచ్చు అనమాట. నేను ఆల్రెడీ రిజిస్టర్ అయ్యాను కాబట్టి ఇక్కడ లాగిన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, నేనైతే ట్యాప్ చేశాను. ఇప్పుడు నా సంబంధించిన మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి అండ్ నా సంబంధించిన ఎంపిన్ ఇక్కడ ఎంటర్ చేసి నేనైతే లాగిన్ అయ్యి ఈ యొక్క అప్లికేషన్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, లాగిన్ అయిన తర్వాత మనకి ఇట్లా పర్మిషన్స్ అడుగుతుంది, అలౌ చేయండి. అలాగే టూర్ని కూడా ఎండ్ చేయండి. ఎండ్ చేసిన తర్వాత కంప్లీట్గా అప్లికేషన్ యూజర్ ఫేస్ అంతా ఇలా ఉంటుంది. చాలా క్లీన్గా ఉందండి. ఓకే, చాలా స్మూత్గా కూడా ఉందన్నమాట. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే జర్నీ ప్లానర్ అని చెప్పేసి ఒక 3 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ రిజర్వ్డ్ అలాగే అన్రిజర్వ్డ్ ప్లాట్ఫామ్ టికెట్స్ అనేవి ఇక్కడే మనం బుక్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఒకే చోట అన్ని సర్వీసులు అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ఈ యొక్క రిజర్వ్ని ట్యాప్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుందన్నమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ ఫ్రమ్ సోర్స్ అంటే సోర్స్ డెస్టినేషన్ అంటే ఏ స్టేషన్ నుంచి ఏ స్టేషన్కి మీరు వెళ్ళాలనుకుంటున్నారు అనేది అండ్ డేట్స్ ఇవన్నీ కూడా ఇచ్చేసి ఓకే సెర్చ్ అని చెప్పేసి మీరు ట్యాప్ చేసినట్లయితే కనుక ఆ పర్టికులర్ ఏరియా నుంచి ఓకేనా ఆ సోర్స్ నుంచి ఏ డెస్టినేషన్కి ఏ ట్రైన్స్ ఉన్నాయి ఆ యొక్క సమయాల్లో అనేది మనకి క్లియర్గా అయితే ఇక్కడ కనిపించడం జరుగుతాయి అనమాట. ఓకేనా, అండ్ ఆ తర్వాత నేను బ్యాక్ వెళ్తాను మళ్ళీని. సో అక్కడి నుంచి మీరు అయితే టికెట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. జనరల్గా మీరు ఎట్లయితే టికెట్స్ బుక్ చేసుకుంటారో ఆ విధంగా మీరు బుక్ చేసుకోవచ్చు. అండ్ అన్రిజర్వ్డ్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ ఏంటంటే మనకి సోర్స్ స్టేషను అలాగే డెస్టినేషన్ స్టేషను సో ఇవన్నీ ఎంటర్ చేసి మీరు ప్రాసెస్ టు బుక్ అని చెప్పేసి క్లిక్ చేస్తే జనరల్గా మీకు ట్రైన్స్ కనిపిస్తాయి అండ్ వాటి ద్వారా మీరు బుక్ చేసుకోవచ్చు. జనరల్ టికెట్స్ అనమాట ఇవన్నీ కూడాను. ఓకే, అండ్ మీరు ఎక్కడి నుంచి సీజనల్ టికెట్స్ బుక్ చేసుకోవాలని చెక్ చేసుకోవచ్చు. బట్ ప్రొఫైల్ అనేది మీరు అప్డేట్ చేసి ఉండాలన్నమాట. ఓకే, అండ్ ఆ తర్వాత వచ్చేసరికి మనకి ప్లాట్ఫామ్ టికెట్స్ అండి. సో మీరు స్టేషన్ అంటే ఏ స్టేషన్లో అయితే మీరు ఉన్నారో ఆ స్టేషన్ కోడ్ కొట్టంగానే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక స్టేషన్ అయితే తీసుకుంటానండి, వాషి అనే స్టేషన్ని. సో దాన్ని తీసుకోగానే మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ టోటల్ ఫేర్ ఎంత ఉన్నది అనేది క్లియర్గా ఇక్కడ చూపిస్తుంది అనమాట, 10 రూపాయలు. సో దీన్ని మీరు పే చేయొచ్చు ఇక్కడ నుంచే. ఓకేనా, సో మీరు మీ ఫోన్పే నుంచి కానివ్వండి, లేకపోతే ఇంటర్నెట్ బ్యాంక్ నుంచి కానివ్వండి, ఏదైనా కార్డ్స్ నుంచి కానివ్వండి. ఓకేనా, సో నెట్ బ్యాంకింగ్ ఇట్లాగా దేని నుంచైనా మీరు పే చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ప్లాట్ఫామ్ టికెట్ కూడా మీరు ఇక్కడే బుక్ చేసేసుకోవచ్చు. దీంతోపాటు మనకి ఏంటంటే ఇక్కడ మనము ట్రైన్ సెర్చ్ చేయొచ్చు. సో ఇందులో వచ్చేసరికి మనకి ట్రైన్ రన్నింగ్ టైం కూడా అంటే ఒక 2 hours తర్వాత, అలాగే 3 hours తర్వాత, 4 hours తర్వాత ఏ ట్రైన్స్ ఉన్నాయి, 8 hours తర్వాత ఏ ట్రైన్స్ ఉన్నాయి అనేది పర్టికులర్ మనం సమయాల్లో కూడా మనము సెలెక్ట్ చేసి అంచగ్గా ఆ సమయాల్లో ఏ ట్రైన్స్ ఉన్నాయో చూసుకొని మనం బుక్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ తర్వాత ఇక్కడ పిఎన్ఆర్ స్టేటస్ మీకు తెలిసే ఉంది. పిఎన్ఆర్ నెంబర్ ఎంటర్ చేసి దానికి సంబంధించిన స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. అండ్ కోచ్ పొజిషన్ చూసుకోవచ్చు. అండ్ ట్రైన్ ఎక్కడ ఉంది అనేది ట్రాక్ చేసుకోవచ్చు. అలాగే ఎక్కడి నుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు విత్ పిఎన్ఆర్ నెంబర్తో. ఓకే, అండ్ ఆ తర్వాత ఇక్కడ ఫైల్ రిఫండ్స్ అంటే మనం ఏదైనా రిఫండ్స్ ఓకేనా మనం ఏదైనా క్యాన్సిల్ చేసుకున్నాం అనుకోండి టికెట్. సో దానికి సంబంధించిన డేటా అంతా ఇక్కడ చూసుకోవచ్చు, రిఫండ్స్ సంబంధించిన డేటా అంతాను. అండ్ ఇందులో ఇంకొక మెయిన్ ముఖ్యమైన విషయం అండ్ నాకు నచ్చిన విషయం ఏంటంటే ఇక్కడ మనకి రైల్ మ్యాడ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దీన్ని ట్యాప్ చేసి ఓపెన్ చేయండి. సో ఇక్కడ ఏంటంటే మనకి ఓకేనా సో మనము
ట్రైన్లో ఏదైనా ఇబ్బంది పడుతున్నా కానివ్వండి, ఓకేనా, అది లేదా స్టేషన్లో ఇబ్బంది పడుతున్నా సో మనమైతే కంప్లైంట్ చేయొచ్చండి, ఓకేనా. పూర్తిగా రైల్వే వాళ్ళకి కంప్లైంట్ చేయొచ్చు అనమాట. జస్ట్ నేను ట్రైన్లో ఉన్నాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, సో నేను ట్యాప్ చేశాను, మీరు ఫొటోస్, వీడియోస్, ఆడియోస్, అలాగే ఇమేజెస్ కూడా అక్కడ అప్లోడ్ చేయొచ్చు. అంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే సో దాన్ని వాళ్ళకి చూపించడం కోసం అని చెప్పేసి సో ఇక్కడ మీరు 5 MB సైజు లోపల ఏదైనా వీడియో కానీ, ఆడియో కానీ, ఇమేజ్ కానీ వాళ్ళకి పంపించవచ్చు అనమాట. ఇక్కడ ట్యాప్ చేసుకుని ట్రైన్లో ఉన్నాను కాబట్టి ట్యాప్ చేశాను, ఓకేనా. సో ఇక్కడ మనకి రిక్వైర్మెంట్ ఏంటి, మనకి ఏ హెల్ప్ కావాలి అనేది ఇక్కడ ట్యాప్ చేస్తే కనుక దానికి సంబంధించి ఉంటాయి. మెడికల్ అసిస్టెన్స్, లేకపోతే ఏదైనా సెక్యూరిటీ సంబంధించిన ఇష్యూ ఉందా, లేకపోతే ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ సంబంధించిన ఇష్యూ ఉందా, కోచ్ క్లీనింగ్ సరిగ్గా లేదా, లేకపోతే మెయింటెనెన్స్ సరిగ్గా లేదా, స్టాఫ్ బిహేవియర్ బాగాలేదా, ఇట్లా చాలా రకాల మనకి ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయన్నమాట. అందులో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సెక్యూరిటీ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీన్ని నేను సెలెక్ట్ చేసుకున్నానండి. అన్న తర్వాత ప్రాబ్లం ఏంటి, ఏం ఫేస్ చేస్తున్నారు ఇక్కడ చూడండి. మనకి టీచింగ్ చేస్తున్నారా, ఈవినింగ్ చేస్తున్నారా, లేకపోతే రేపా, లేకపోతే ఇంకేదైనా సంథింగ్ ప్యాసింజర్ని మిస్బిహేవియర్ చేస్తున్నారా ప్యాసింజర్తో, అంటే లేడీ ప్యాసింజర్తో, ఓకేనా. అలాగే ఏదైనా అంటే ప్యాసింజర్ ఎవరైనా ఫాల్ డౌన్ అయ్యారా, కింద పడిపోయారా, స్మోక్ చేస్తున్నారా, డ్రింక్ చేస్తున్నారా, సో ఇలాంటివి, మన లగేజ్ అయినా మిస్ అయిందా, ఇట్లాంటివన్నీ కూడా మనం సెలెక్ట్ చేసి సో వాళ్ళకి కంప్లైంట్ అనేది ఇవ్వచ్చు అనమాట. ఇంకా మనకి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ, మనకి మీరు చెక్ చేసుకోవచ్చు. మీకు వాటర్ ఫెసిలిటీ లేకపోయినా ఇంకా ఏ ఇష్యూ ఉన్నా కానీ వాళ్ళకైతే ఇక్కడ నుంచి మనము ఒక కంప్లైంట్ ద్వారా వాళ్ళకి తెలియజేయవచ్చు అనమాట. అలాగే స్టేషన్లో ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఇక్కడ చాలా రకాల ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో వీటి ద్వారా కూడా ఓకేనండి. సో ఈ విషయాలు మీరు గమనించాలి, చెక్ చేయండి, మీరు కూడా చెక్ చేయండి. ఈ అప్లికేషన్ అయితే చాలా బాగుందన్నమాట, ఓకేనా. సో ఎక్కడ కూడా మనకి ల్యాగింగ్ లేకుండా సో క్లీన్ యూఏ అనమాట. దీంతోపాటు మనకి కింద మై ట్రాన్సాక్షన్స్, అంటే మనం బుక్ చేసిన బుక్స్, మనం బుక్ చేసిన టికెట్స్ కానివ్వండి, కంప్లీటెడ్ అయిన టికెట్లు, క్యాన్సిల్ అయిన టికెట్లు కానివ్వండి, ఇవన్నీ చూసుకోవచ్చు. అండ్ దాంతోపాటు మన సంబంధించిన ప్రొఫైల్, ఓకేనా. అండ్ దాంతోపాటు మెనూ కూడా ఉంది ఇక్కడ మనకి, ఏంటంటే ఆర్ వాలెట్గా ఉంది, ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు, మనీ యాడ్ చేసుకొని ఇక్కడ నుంచి మనం పే చేసుకోవచ్చు అనమాట, టికెట్స్ ఏమైనా బుక్ చేసుకోవచ్చు. ఇలా అనేక రకాల ఫెసిలిటీస్ అనేవి ఉన్నాయండి, ఒకసారి చెక్ చేయండి మీరు కూడా, ఓకేనా. కుదిరితే దీనికి సంబంధించిన ఇంకే వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీకు ఏంటంటే రైల్1 అని చెప్పేసి మీరు మీ మొబైల్లో అంటే ప్లే స్టోర్లో సెర్చ్ చేస్తే మీకు అనిపిస్తుంది. ఇది iOSలో కూడా ఉందన్నమాట. చూసారు కదా, ప్రతి ఒక్కరికి విషయం తెలియాలి అన్న ఉద్దేశం చెప్తానండి. ఇంకా మీకు డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఇదండి వాటి వీడియో. ఈ వీడియో మీ నచ్చితే వీడియో కింద ఇవ్వడం, లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే ఈ విషయాలు మీరు మళ్ళీ వీడియో కింద సబ్స్క్రైబ్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన పెట్టి ఆప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్. It's time to look at the enemy. Look in the mirror if he is no friend to me. It's not working out, maybe it's the chemistry. It's time to break up so I can make a better me.